తవ్వ గరం హోరాహాయ్ పొయ్యి మళ్లీ రాజుకుంటోంది. ఎప్పట్లానే మళ్లీ ఫామ్ హౌస్ లో నిద్రలేచిన తెరాస రాజు హుంకరిస్తున్నారు. తెలంగాణ వచ్చేస్తుందంటూ తనకొచ్చిన సిగ్నల్స్ నిజమే అయినా అవి సాంకేతిక కారణాలతో అస్పష్టంగా వినిపించాయన్నది శ్రీ శ్రీ కేసీఆర్ వారి సరికొత్త సంజాయిషి. అడిగే కాడికి అడిగినాం, మంచిగా అడిగినాం. సరే నిన్న మాట చెప్పిండ్రు, చెప్తే పాపం పత్రికల్లో అది కూడా బాధది. కేసీఆర్ తెలంగాణ రావాలని ఉండద్దా, జల్దీ రావాలని ఉండద్దా? నేను ఆశించద్దా రావాలి తొందరగా? ఆశిస్తాం. ఇక ఒక ఛానల్ ఒక పత్రిక దానికి సిగ్నల్స్ ఏమంటారు, సిగ్నల్స్ దారిని పోయే దాని అందరికి ఉంటుందా? మరి ఢిల్లీలో మాట్లాడితే ఎవరితో మాట్లాడతాడు? నాతోనే మాట్లాడతాడు. ఈ పత్రికతో మాట్లాడి తెలంగాణ ఇస్తాడు, డెఫినెట్ గా మాట్లాడితే. అసలు ఇప్పుడు కేసీఆర్ రోలేమిటి? తెలంగాణలో ఆయన సృష్టించబోయే ప్రభంజనం ఎటువంటిది? గతంలోలానే ఆయనకు తెలంగాణ మీద పట్టుందా లేక సడలిపోయిందా? తాడో పేడో తేల్చుకునే సత్తా ఉందా? ఇవి తెలంగాణ మ్యాప్ మీద మొన్నటి వరుస ఉప ఎన్నికల తర్వాత ఉత్పన్నమైపోయిన ప్రశ్నలు. కేసీఆర్ ది ఒక భిన్నమైన మనస్తత్వం, స్వభావం. ఉద్యమం మీద తన పట్టు, పార్టీ ఆధిపత్యాన్ని కూడా వదులుకోకుండా, సడలిపోకుండా కాపాడుకోవాలనే ఎత్తుగడ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తెలంగాణ వాదులందరినీ ఒక్క వేదిక మీదకు తీసుకుని రావాలనే ఆలోచన ముందుకు తోస్తారు. దానికో వేదికను ఏర్పాటు చేస్తారు, అందుకు చొరవ తీసుకుంటారు. ఇక సదరు ఐక్య వేదికలో తనను వ్యతిరేకించే వాళ్లను సమీకరింపజేస్తారు. అయితే సదరు ఐక్య సంఘటనలు తమదైన కార్యాచరణతో ముందడుగు వేయకుండా మాత్రం తన ముద్రతో ముందుకెళ్లే వ్యూహానికే సాన పెడతారు. గతంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు పోతున్నారంటూ విమర్శలు గుప్పించిన వాళ్లంతా కేసీఆర్ ను బహిరంగంగా బాహాటంగా వ్యతిరేకించడానికి వెనకడుగు వేసేలా ఎందుకు మారిపోతున్నారన్నది ఎదురవుతున్న ప్రశ్న. కేసీఆర్ వేసిన ఎత్తుగడల్లో ఈ వ్యతిరేకులంతా చిత్తైపోతారన్నది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. కేసీఆర్ ఆలోచన విధానం, ఎత్తుగడలు ఈసారి కూడా ఆయనకు రాజకీయంగా కలిసొస్తాయా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్లు లేకపోలేదు. మహబూబ్ నగర్ లో మొన్నటి బీజేపీ విజయం తర్వాత వరంగల్ పరకాల ఎన్నికలో ఆయన మరింత జాగ్రత్త పడిపోయిన సందర్భాన్ని ఇక్కడ ఉటంకించుకోవాలి. తన ఆలోచనల పరిధిలో నుంచి జేఏసీ కోదండరాం జారిపోకుండా జాగ్రత్త పడే కేసీఆర్ మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో కొంత కంగు తిన్నట్లే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదేదో బెడిసికొట్టే వ్యవహారంలా ఉందని గ్రహించి అదే జేఏసీ ఉమ్మడి అభ్యర్థిగా తెరాస క్యాండిడేట్ నే ప్రకటించేటట్లు చేయించుకోగలిగారు కేసీఆర్. ఇక్కడ పరకాల్లో కొండా సురేఖ మీద తెరాస అభ్యర్థి ముక్కుతూ మూలుగుతూ గెలిచారు. ఆ గెలుపు ఓ గెలిపేనా అంటూ సెటైర్లు పడ్డాయి. అయితేనేం కేసీఆర్ అభ్యర్థి విజయం కంటే కేసీఆర్ తన అభ్యర్థినే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటింప చేయించుకోవడంలోనే ఆయన గెలుపు దాగుందనేది దాచేస్తే దాగని సత్యం. చలో హైదరాబాద్ అంటూ సెప్టెంబర్ నెలాఖరున తలపెట్టిన ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ ను తెలంగాణ ఐకాస ప్రకటించింది. అయితే దాన్ని వాయిదా వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ వాయిదా వెనక ఎవరున్నారు, దానికి కారణాలేమిటన్నది వాళ్లకే తెలియాలి. ఇక ఈ నేపథ్యంలో నిద్రలేచిన మన కేసీఆర్ వారు ఇప్పుడు శంఖం ఊదేశారు. ఆగస్టు 20 లోపు తెలంగాణ మీద స్పష్టమైన హామీ ప్రకటన రాకపోతే ప్రభంజనం తప్పదంటూ ఆయన అల్టిమేటం కూడా జారీ చేశారు. దీంతో అందరూ దిగొచ్చేస్తారన్నది ఆయన ఆలోచన కాకపోయినా సదరు ప్రోగ్రాంతో మళ్లీ తన బలాన్ని పుంజుకోవాలన్నది ఆయన అభిలాష కావచ్చు. 2014 దాకా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమ వేడి చల్లారకుండా ఉంటేనే తెరాస చల్లగా ఉండేదన్నది నిర్వివాదాంశం. తెలంగాణ గడ్డ మీద నిలబడి నినాదాలు చేస్తున్న వాళ్లలో ఆ ప్రాంతపు అభివృద్ధి కంటే ఆ ప్రాంతం మీద రాజకీయ అధికారాన్ని సాధించాలన్న పట్టుదలే ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణను ఒక అస్త్రంగా ఉపయోగించుకుని తద్వారా తమ పార్టీ ప్రయోజనాల్ని సాధించాలనే ఆలోచనలే కనిపిస్తాయి. రాజకీయ అధికారం లేనిదే మిగతా వేటిని సాధించలేమంటూ ఇందుకు వాళ్ళిచ్చుకునే సంజాయిషీలు, సమాధానాలు సమర్థనీయమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం. అయితే రాజకీయ నాయకులు తాము చేస్తున్న రకరకాల వాదనలతో జనం విసుగెత్తిపోతున్నారని వాళ్లు తెలుసుకోలేకపోవడమే దురదృష్టకరం. తెలంగాణ కావాలని సాధించాలనే అభిలాషలు, అభిష్టాలు సరే, అటువంటి అభిలాషల్ని, ఇష్టాల్ని తామే తీరుస్తామంటూ
వరుస హామీలిస్తూ సంకేతాలు కూడా వస్తున్నాయని చెప్తూ తమ తమ అవసరాల మేరకే ఉద్యమాలకు ఆజ్యం పోస్తూ మధ్యలో నీళ్లు పోసేస్తూ వాయిదాల ఉద్యమాల్ని నిర్వహించే నిర్మాతలే అసలైన జవాబుదారీతనం వహించాలి. కొంచెం నిప్పు, కొంచెం నీరు.